సార్ ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్ట్‌ని ఆశ్రయించిందని అండ్ హ్మ్. అలాగే ఆవిడ విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. అసలు ఆవిడ ఏ విషయం మీద కోర్టుకి వెళ్ళాల్సొచ్చింది? అసలేంటి? ఈరోజు జరిగిందమ్మా. ఈరోజు మంగళవారం గదా! హ్మ్. యాహ్! ఈరోజు ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించారు ఐశ్వర్య రాయ్ గారు. తన అడ్వకేట్ ద్వారా ఒక పిటిషన్ వేశారు. పిల్ వేశారు. ఓకే. ఆవిడ ఉన్న ఫోటోలు ఏ టెక్నాలజీ వాడి ఆ హ్మ్. ఫోటోలు రెడీ చేసి, ఆ ఫోటోల ద్వారా వీడియోలు కన్వర్ట్ చేసి, చాలా అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్. అలానే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్. హ్మ్. హ్మ్. ఇలాంటివి చేస్తున్నామని చెప్పేసి ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా అడ్వకేట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏ కంటెంట్‌తో రెడీ చేసినటువంటి అశ్లీల చిత్రాలతో పాటు ఆవిడ ఫోటోస్ టీ షర్ట్‌పై ముద్రించి, ఆమె పర్మిషన్ లేకుండా వ్యాపారం కూడా చేస్తున్నారని చెప్పేసి సాక్ష్యాధారాలను అడ్వకేట్ కోర్టుకి చూపించడం జరిగింది. ఓకే. చూయించిన నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే, ఆమె అనుమతి లేనిది ఏ ఒక్క ఫోటో వాడొద్దు అని చెప్పేసి హ్మ్. వ్యాపార సముదాయాలకు కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది ఈరోజు. ఓకే. వాడొద్దు అని చెప్పడం జరిగింది. దానికి ఈ ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ హ్మ్. వచ్చే సంవత్సరం జనవరికి వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ ఈ జనవరిలో డిస్కషన్ ఉంటుంది. దీనిపైన వాదనలు వింటాను, ఆ జడ్జిమెంట్ ఉంటుందని చెప్పేసి కోర్టు ఢిల్లీ హైకోర్టు నిర్ణయించడం జరిగింది. ఓకే. ప్రధానంగా ఇక్కడ ఆమె ఎదుర్కొంటుంది ఏంటి, గతంలో కూడా కోర్టుకెళ్ళారు, హైకోర్టుకెళ్ళారు. హ్మ్. ఎందుకు వాళ్ళ కూతురు విషయంలో కూతురుకి సంబంధించి ఆరోగ్యం బాగాలేదని హ్మ్. హ్మ్. నో మోర్ లాంటి థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్స్ చాలా వీడియోస్ పబ్లిష్ చేశాయని చెప్పేసి వాళ్ళ దృష్టికి వచ్చింది. మేము చాలా బాధపడుతున్నాం, మమ్మల్ని వేధిస్తున్నారు వీళ్ళని చెప్పేసి వెళ్ళటం జరిగింది. ఈ అవును. నేపథ్యంలో కోర్టు కొంత కోర్టులోనే ఉంది ఆ కేసు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. హ్మ్. చిన్నపిల్లలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎటువంటి తప్పుడు వార్తలను ప్రచురించొద్దు. ఓకే. ఇప్పుడు అలాంటి వార్తలు మొత్తం ఇమీడియట్‌గా తొలగించండి అని చెప్పేసి ఒక నిర్దేశాలు, తీర్పు ఇవ్వడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇంకొక కొత్త కేసు అనమాట ఇది. ఈరోజు జరిగింది ఈ ఇష్యూ. హ్మ్. ఏఐ టెక్నాలజీ పెరగడంతో మనం చాలా యూట్యూబ్‌లో వస్తున్నటువంటి రీల్స్‌లో స్లైడ్ చేస్తూ వెళ్తుంటే చాలా వరకు ఇట్లాంటి కంటెంట్ తగులుతుంది. ఈ అవును. మధ్య అవును. కాలంలో ఒక 10 డేస్ నుంచి 15 డేస్ నుంచి విచిత్రమైన కంటెంట్ అంతా తగులుతుంది. మహేష్ బాబు, సాయి పల్లవికి సంబంధించిన కంటెంటు, పిచ్చి హ్మ్. కంటెంట్ అంతా పెడుతున్నారు. అవును. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ సంబంధించిన కంటెంట్ పెడుతున్నారు. సెమీ న్యూడ్‌కి సంబంధించిన వీడియోల్లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళ ఫోటో దొరికితే చాలు, హ్మ్. హ్మ్. దాన్ని మిస్‌యూజ్ చేసేసి ఇలా తయారు చేస్తున్నారు. ఇంతకుముందు బాధితులు ఎలా ఉండేవాళ్ళంటే సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక ఆడపిల్ల ఫోటో పెట్టడానికి భయపడేవాళ్ళు. అవును. అవును. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే మార్ఫింగ్ చేసేవాళ్ళు. ఫేస్ మార్ఫింగ్ చేసేవారు. న్యూడ్ ఫోటోలకి ఫేస్ మార్ఫింగ్ చేసి హ్మ్. బ్లాక్‌మెయిల్ చేయటం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. అవును. బట్ ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరగడంతో ఏ వీడియోలు కన్వర్ట్ చేస్తున్నారు వాటిని. అవును. ఏని ఈ రకంగా యూజ్ చేస్తారనమాట. ఏ ద్వారా ఎంతైతే ఉపయోగం ఉంటుందో హ్మ్. దానివల్ల వచ్చినటువంటి నష్టాల కింద వీటిని మరి మనం భావించాలి. మిస్‌యూజ్ కింద భావించాలి. ఓకే. ఏఈ మిస్‌యూజ్ ఈ విధంగా జరుగుతుంది. అవును. సో, ఐశ్వర్య రాయ్‌కి సంబంధించినటువంటి విషయంలో కోర్టు హ్మ్. ప్రస్తుతానికైతే ఈ ఫోటోలు ఆమె పర్మిషన్ లేకుండా ఆమె పేరు కూడా వాడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. ఇక రాను రాను చూడాలి మనం ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నామో టెక్నాలజీకి సంబంధించిందని చూడాలి. హ్మ్. గతంలో ఏందంటే ఓన్లీ కంప్యూటర్స్, ఇంటర్నెట్ సెన్సర్స్, ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు వీటికి సంబంధించే ఉండేది. బట్ ఇప్పుడేందంటే టెక్నాలజీ మొత్తం మొబైల్ చేతిలోకి వచ్చేసింది. అవును. ఆ మొబైల్ అనేది యూసేజ్ ఎవరు చేస్తున్నారు, ఏంటి అనేది పక్కన పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు హ్మ్. అందరూ, పెద్దవాళ్ళు కూడా టైం పాస్‌కి రీల్స్, ప్రవచనాలని, యూట్యూబ్‌లని అన్నీ అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా! సర్క్యులేషన్‌లో వెళ్తున్నప్పుడు దానితోనే ఆగదది. కంటిన్యూగా వస్తా ఉంటాయి. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటాయి. హ్మ్. వాటిల్లో ఈ వీడియోలు తగిలేసరికి చూస్తున్న వాళ్ళకి కూడా, పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకి కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సో, దీన్ని ప్రాతిపదికగా చేసుకొని కోర్ట్ అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఈరోజు దీనికి సంబంధించి ఏ కంటెంట్‌కి సంబంధించి దిశానిర్దేశాలు కొన్ని కావాలి, గైడ్‌లైన్స్ కావాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. హ్మ్. యూట్యూబ్‌కి అయితే కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా చాలా ఫిల్టరింగ్ ఉంటుంది. దాని తర్వాత ఈ వీడియోస్ అనేది ఒక 10 డేస్ గట్టిగా దాన్నేమంటారు, మానిటర్ పైకి, స్క్రీన్ పైకి రావడం జరిగింది. దాని అవును. తర్వాత కొంత ఇప్పుడు తగ్గింది. మరి దీని వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉంటున్నాయి, ఏంటి, అడల్ట్ కంటెంట్‌ని ఫిల్టర్ చేయడానికి ఎలాంటి టూల్స్ వాడుతున్నారు ఏంటనేది వేచి చూడాల్సిన సందర్భం ఉంది. చాలా వాటిల్లో కూడా టూల్స్ అనేది యాక్టివ్ ఉంటాయి. హ్మ్. మన మొబైల్స్‌లో కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. బ్లాక్ చేసుకోవచ్చు. హ్మ్. బట్ అది ఎంతమందికి తెలుసు? హ్మ్. ఎంతమంది బ్లాక్ చేసుకోగలుగుతారు?
అనేది మనం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఫిల్టరింగ్ అనేది ఉండాలి. ఆ సెల్ఫ్ ఫిల్టరింగ్ లేకపోతే ఇట్లా సాఫ్ట్వేర్ సంబంధించిన అప్డేట్లు వచ్చినప్పుడు కానీ అప్డేట్లు చేసుకోవటం, సైబర్ కంట్రోల్ ఉంది. సైబర్ కంట్రోల్లో కూడా ఇలాంటి కంట్రోల్‌కి చేయడానికి అవకాశాలు ఉంటాయి. మనం మా అసోసియేషన్ సంబంధించి చాలా విషయాల్లో ఇలాంటివి చేశారన్నమాట. సైబర్ క్రైమ్ వోళ్ళు తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఓకే. ఒకవేళ నిన్న ఒక నటి సంబంధించి నిన్న సుధా అని చెప్పేసి నటి హ్మ్. తను కూడా వేధింపులకు గురి అయ్యాను. ఫోటోల్లో మార్ఫింగ్ ఫోటోలు వాడుతున్నారు. అది కాకుండా వేరే కొంచెం క్లోజ్‌గా ఉన్న ఫోటోలు పట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అవును. అని చెప్పి మాట్లాడటం జరిగింది. హ్మ్. సో ఎవరైనా సరే ఇలాంటి వేధింపులకు గురైతే హ్మ్. వాళ్ళు పరువు పోతుందనో లేకపోతే ఎవరికైనా చెప్తే ఏమైనా అనుకుంటారని చెప్పేసి సందేహపడకుండా ఎవరైనా సరే ఇమ్మీడియట్‌గా లీగల్ యాక్షన్‌కి వెళ్ళిపోవచ్చు. పక్కనే ఉన్నటువంటి సైబర్ క్రైమ్‌కి వెళ్ళిపోవచ్చు. లేదంటే కోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఐశ్వర్య ఎంత పెద్ద సెలబ్రిటీ. అవును. ప్రపంచంలో ఐశ్వర్య అంటూ తెలియనోళ్ళు అంటే ఎవరు లేరు. పరువు పోతుందనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళకుండా ఉంటే అవి అలానే కంటిన్యూ అయితే ఉండేవి. యెస్. అవును. సో ఎవరో ఒకళ్ళు స్టెప్ వేయాలి. ఇలాంటివి అనేది కంట్రోల్ అవుతూ ఉండాలి. సో ఐశ్వర్య విషయంలో కోర్టు అయితే కీలక తీర్పు ఏమొస్తుందో తెలియదు. అలాంటే జనవరి వరకు వెయిట్ చేయాల్సింది. బట్ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆమె పేరు వాడవద్దు, ఆమె ఫోటోలు అయితే వాడొద్దు అనేది చెప్పడం జరిగింది. ఐశ్వర్య విషయంలో కోర్టుకు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఇదే.